ఈ సభ్యులందరికీ ఒకటే చేస్తున్నా, ఈ సంవత్సరం అయితే నీళ్లు పోతా ఉంటే నాకు నిద్ర రాలేదు. ఎట్టి పరిస్థితుల్లో అన్ని రిజర్వాయర్లో పూర్తిగా నీళ్లు నిలబెట్టగలిగితే ఒక 2-3 సంవత్సరాలు అటు ఇటు వర్షాలు పడినా కరువు రాదనే ఉద్దేశంతోనే శ్రద్ధ పెట్టాం, జయప్రదంగా చేయగలిగాం. డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా. రాత్రి మగుళ్ళు కష్టపడుతున్నారు. మా రామానాయుడు గారు కూడా ఇంకా పని అనుకుంటే ఇంకా మామూలుగా వదిలిపెట్టాడు. 24 గంటల పని చేస్తూ ఉంటాడు. గడాలు మీరు చూస్తే 87% ఈ రోజున, మొన్నైతే 93% రిజర్వాయర్లన్నీ ఫుల్ చేసిన ఘనత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ది, మా మంత్రిది, వీళ్ళందరినీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఎక్కడో తుంగభద్ర డ్యామ్ లో మనకు కూడా సంబంధం ఉంది. తుంగభద్ర డ్యామ్ లో గేటు కొట్టుకోపోతే కర్ణాటక గవర్నమెంట్ ఇంక ఈ గేట్ మనం ఏం చేయలేమని వదిలిపెడితే నా పేరు 1 సంవత్సరం అవుతుందంటే నా నోటీస్ కు వస్తానే నేను మొట్టమొదటి ఫోన్ చేసింది రామానాయుడికి, కేశవ్ ఫోన్ చేసి మీరు ఏం చేస్తున్నా తెలియదు వెళ్ళమంటే ఇద్దరు వెళ్లి కన్నయ్య నాయుడు ఒక ఆయన ఉన్నాడు గేట్లు పెట్టడం, ఆయన ఎక్స్పర్ట్ కన్సల్టెంట్, ఆయన మాట్లాడితే ఆయన కూడా పాపం కంటేదో ఆపరేషన్ చేసుకుని నేను రాలేనంటే నా పేరు చెప్పంగానే నేరుగా సరే సార్ చెప్పాడు కంటి ఆపరేషన్ పనులు అద్దాలు పెట్టుకొని వస్తారని నేరుగా పోయి అసాధ్యమైన పనిని సాధ్యం చేసి గేట్లు పెట్టి ఫుల్ రిజర్వాయర్ నింపారు. దేశాలు తలుచుకున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. మొన్నైతే కర్ణాటక గవర్నమెంట్ కన్నయ్య నాయుడికి అవార్డు ఇచ్చారు, సన్మానం చేశారు ఆ పని చేసిన దానికి. ఇవన్నీ చరిత్రల దిశ, అలాంటి చరిత్ర సృష్టించారు. దీనికి మనస్ఫూర్తిగా అయితే పని ఇప్పుడే అయిపోలేదు. మొత్తం రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే అది ఒక చరిత్ర. ఆ దిశగా పనిచేస్తాం.